Hi students, welcome to second class of taxation subject. In the last class, we have discussed some important basic concepts of tax. Today also, we are going to discuss few more concepts relating to taxation. So these are very important by keeping in view the forthcoming classes. Dear students, రాబోయే అడ్వాన్స్డ్ టాక్సేషన్ క్లాసెస్ కు ఇవి బేసిక్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది బేసిక్స్ పైన అవగాహన లేకపోతే ట్యాక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీకు ఏదైనా ఒక పదం కార్పొరేట్ టాక్సేషన్ లో మీకు చెప్పాను అనుకోండి, అర్థం చేసుకోలేరు. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే వాట్ డూ యూ మీన్, సెస్ అంటే వాట్ డూ యూ మీన్, సర్చార్జ్ వాట్ డూ యూ మీన్. సో ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ను మనము బేసిక్స్ అర్థం చేసుకుంటేనే మనకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ టాక్సేషన్ రిలేటెడ్వి మనకు అర్థమవుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్నటి క్లాసు ఈనాటి క్లాసెస్లో బేసిక్స్ మీద ఎంపసైజ్ చేసి తర్వాత క్లాసెస్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ పైన మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నౌ ఐ విల్ షేర్ మై file to you so that it will be easy for you to see and listen and understand the classes. Thank you. Now I will share the file. So, right students, this is the file of today. Yeah, I hope everything is visible. So, assessee. Assessee means a person by whom any tax or any other money is payable under this act. This act ante ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని. అసెస్సీ అంటే ఎవరు అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారము పన్ను కానీ ఇతర డబ్బు కానీ పే చేస్తారో వాళ్ళని అసెస్సీ అంటారు. ఓకే, అదేవిధంగా మరొకరి తరపున అంటే ఎవరు చనిపోయిన వ్యక్తి తరపున ఎవరైనా పన్ను పే చేసినా అతనిని కూడా అసెస్సీనే అంటారు. అదేవిధంగా ఏ పర్సన్ రిప్రజెంటింగ్ నాన్ రెసిడెంట్, నివాసి కాడును కానీ మైనర్ను కానీ ఒక పిచ్చివాణ్ణి కానీ పిచ్చివానికి అంటే పిచ్చివాణి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఓకే, అలాంటి వాళ్ళని కూడాను అసెస్సీ అంటారు. వాళ్ళే కాదు, అసెస్సీ ఇన్ డిఫాల్ట్ ఎవరైతే పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండి పన్ను చెల్లించకుండా ఉంటారో వాళ్ళను అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అంటారు. సో ఆ రకంగా సింపుల్గా చెప్పాలి అంటే తన తరపున కానీ ఇతరుల తరపున కానీ పన్ను చెల్లించే వ్యక్తిని అసెస్సీ అంటారు. అది సింపుల్గా. రైట్. పర్సన్ అంటే, డియర్ స్టూడెంట్స్, పర్సన్ అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఇండివిజువల్ అన్నమాట. ఇండివిజువల్ అంటే సహజ వ్యక్తి, అంటే సహజంగా పుట్టిన వ్యక్తి అని అర్థం. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం. కంపెనీ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే చట్టం చేత సృష్టించబడిన వ్యక్తి, కల్పిత వ్యక్తి అన్నమాట. ఒక ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్. తర్వాత అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ఒక ఎల్ఐసి కానీ యూనివర్సిటీ కానీ అంటే వ్యక్తుల యొక్క సమూహం. వీటన్నిటినీ కూడాను మనం పర్సనే అంటాం. అంటే సహజ వ్యక్తే కాదు, ఇవి కూడా పర్సన్ కిందే వస్తాయి. రైట్. సో రైట్ స్టూడెంట్స్, క్యాజువల్ ఇన్కమ్, యాదృచ్ఛిక ఆదాయము. యాదృచ్ఛిక ఆదాయము అంటే బై ఛాన్స్ అన్నమాట, గాలివాటంగా వచ్చే ఆదాయం. అంటే ఛాన్స్ ఉంటుంది, అంటే డబ్బు రావచ్చు రాకపోవచ్చు, ఛాన్స్ అన్నమాట. ఏ
ఏ ఏ అంశంలో అయితే ఛాన్స్ ఉందో, అంటే ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ అని అర్థం ఇక్కడ. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, ఊహించని విధంగా వచ్చేదాన్ని మనము క్యాజువల్ ఇన్కమ్ అంటారు. యాదృచ్ఛిక ఆదాయము. యాదృచ్ఛిక ఆదాయం అంటే ఎగ్జాంపుల్ మీకు బిగ్ బాస్ దాదాపుగా 20 మంది పోటీ పడతారు. మరి వాళ్ళలో ఒకరిని మాత్రమే ఎన్నుకుంటారు. బిగ్ ఓకేనా, అతనికి దాదాపుగా 50 lakhs ఇస్తారు, ఒక కార్ ఇస్తారు. ఇట్లా ఎవరనేది తెలుస్తుంది? టాప్, అంటే టాప్ 5 మెంబర్స్ను లాస్ట్లో ఫైనల్కి తీసుకుంటారు. అందులో మళ్ళీ ఒకరిని చూజ్ చేస్తారు. ఇదంతా కూడా దేనిపైన ఆధారపడింది? ఛాన్స్ పైన ఆధారపడింది. అలాంటి ఇన్కమ్నే క్యాజువల్ ఇన్కమ్ అంటారు. ఆ రకంగా వచ్చే ఆదాయాలే లాటరీ విన్నింగ్స్, లాటరీ ద్వారా వచ్చేటివి, క్రాస్ వర్డ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, హార్స్ రేసెస్, గుర్ర పందాలు, గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్, పందెం, లేదా టీవీ లేదా గేమ్ షోస్, లక్కీ డ్రాస్. మనం బిగ్ బాస్ అని చెప్పుకున్నాం కదా, అది మనము బిగ్ టీవీ షోస్ కింద వస్తుంది అట్లా. సో వీటిపైన 32.2% ఏమి ట్యాక్స్ ఉంటుంది. ఏంటి 32.2% అంటే? ఎగ్జాంపుల్, మీకు ₹1,00,00,000 అనుకోండి. ₹1,00,00,000, ₹1,00,00,000 లేదా ₹1,00,000 అనుకుందాం. ఒక వ్యక్తికి ₹1,00,000 అనుకున్నప్పుడు అందులో పన్ను మొత్తం ఎంత పోతుంది అంటే 31,200 పోతుంది. 31,200. మిగతాది మాత్రమే తనతో ఉంటుంది. అంటే ఫ్లాట్ రేట్ అన్నమాట, స్లాబ్ రేట్ కాదు. క్యాజువల్ ఇన్కమ్స్ మీద స్లాబ్ రేట్ ఉండదు, ఫ్లాట్ రేట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ను వసూలు చేసుకుంటారు. దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 3 కండిషన్స్ను సాటిస్ఫై చేయాలి. అదేమి? నంబర్ 1 ఏమంటే రెంట్ ఆర్ రెవెన్యూ, బాడుగ కానీ ఆదాయం కానీ, ఇట్ షుడ్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్, భూమి నుంచి రావాలి ఆదాయం అనేది. ఆ ల్యాండ్, ఆ భూమి అనేది దేనికి వాడాలా? వ్యవసాయానికి, యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్. ఇన్కమ్ కాదు, అగ్రికల్చర్ పర్పస్. ఆ ల్యాండ్ దేనికోసం వాడాలి? అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడాలి. ఆ ల్యాండ్ ఎక్కడ ఉండాలి అంటే, ల్యాండ్ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ఇండియా అంటే అర్థం ఏంటి? ఇండియా అంటే ఇండియా మ్యాప్. ఇండియా అంటే దాదాపు 28 టెరిటరీలు, 28 రాష్ట్రాలు, దాంతోపాటు యూనియన్ టెరిటరీలు. సో ఇక్కడ ఉన్న మనకు, సో ఇదంతా అన్నమాట ఇండియా అంటే. అంటే భారతదేశము అంటే అర్థం ఏంటంటే ఈ మొత్తం జియోగ్రాఫికల్ ఏరియా, దాంతోపాటు యూనియన్ టెరిటరీస్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా వస్తుంది. ఓకే. ఈ వైపున ఏమున్నాయి? లక్షద్వీప్ దీవులు, ఇవన్నీ కూడా, ఈ దీవులన్నీ కూడా వస్తాయి. సో అదే అన్నమాట ఇండియా అంటే. సో ల్యాండ్ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అంటే 28 రాష్ట్రాలు, 6 నుంచి 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అవన్నమాట. వాటి వాటి నుంచి వ్యవసాయం కోసం భూమి వాడుకోవాలా, ఆ పంటను అమ్మాలి. ఆ పంట ద్వారా వచ్చే ఆదాయమే వ్యవసాయ ఆదాయం అన్నమాట. అది టోటలీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. దాని నుంచి మనము పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. అది. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. రైట్. బెట్టింగ్ అంటే పందెం నాన్న. బెట్టింగ్ అంటే పందెం. ఓకే, రైట్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒక వ్యక్తి యొక్క పన్ను చెల్లింపు బాధ్యత దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అతని యొక్క నివాస ప్రతిపత్తి పైన ఆధారపడి ఉంటుంది. సో పర్సన్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. విడి వ్యక్తులు, హిందూ అన్డివైడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తుల సమూహము, భాగస్వామ్య సంస్థలు, కంపెనీ. సో రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించి 4 కండిషన్స్ ఉన్నాయి. మరీ డెప్త్గా పోదలుచుకోలేదు. ఓకే. సో రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించి వాళ్ళ యొక్క స్టేటస్ 3 రకాలుగా ఉంటుంది. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసి, సాధారణ నివాసి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసి మరియు సాధారణ నివాసి కాడు, నాన్ రెసిడెంట్ నివాసి కాడు అని.
సో ఒక వ్యక్తి సహజ వ్యక్తి అంటే సహజంగా పేరెంట్స్కి పుట్టిన వ్యక్తిని ఇండివిజువల్ అంటారు. అలాంటి వ్యక్తి సంబంధించి కండిషన్స్ రెండు రకాలుగా ఉన్నాయి. బేసిక్ కండిషన్స్ అని, అడిషనల్ కండిషన్స్ అని. బేసిక్ కండిషన్ అంటే 1/4/2024 నుంచి 31/3/2025 లోపల 182 రోజులు భారతదేశంలో ఉండాలి ఒక వ్యక్తి. ఏ పర్సన్ షుడ్ బి ఇన్ ఇండియా ఫర్ 182 days. బేసిక్ కండిషన్ 2 ఏమంటే ఏ పర్సన్ షుడ్ బి ఇన్ ఇండియా ఫర్ 60 days ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ 365 days డ్యూరింగ్ 4 years ప్రిసీడింగ్ టు రిలవెంట్ ఇయర్. అంటే గత సంవత్సరానికి తక్షణమే గడిచిన సంవత్సరం ఎంత అంటే 1/4/2020 నుంచి 31/3/2024 వరకు. ఈ కాలంలో 365 రోజులతో పాటు గత సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇవి కండిషన్స్. ఇక అడిషనల్ కండిషన్స్ చూడండి. గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు భారతదేశంలో ఉండాలి. రెండోది, గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 7 సంవత్సరాల్లో 730 రోజులు భారతదేశంలో ఉండాలి. ఇవి కండిషన్స్. సో ఇవి మీకు దీనిపైన మీకు క్వశ్చన్ వస్తుందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చదువుకొని ఉంటారు. ఓకే, సో దాని గురించి నేను ఎక్కువ ఎంఫసైజ్ చేయదలుచుకోలేదు. రైట్. ఇక ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్ను బాధ్యత. డియర్ స్టూడెంట్స్, పన్ను బాధ్యత అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఒకటి రెసిడెన్షియల్ స్టేటస్ పైన, ఇంకోటి అది ఇండియన్ ఇన్కమా ఫారిన్ ఇన్కమా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇండియన్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఇగో ఇన్కమ్ అర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఏదైనా ఒక ఆదాయాన్ని మనం ఇక్కడ భారతదేశంలో ఏం చేయాలి? సంపాదించాలి, రిసీవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, నేనున్నాను అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాను. ఓకే, నాకు ప్రభుత్వం ఇస్తుంది జీతం. అంటే ఏమి? ఇండియాలోనే ఉన్నాను, ఇండియాలోనే జీతం తీసుకుంటున్నాను. అది పాయింట్ అక్కడ. అదేవిధంగా ఇన్కమ్ అర్న్డ్ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. నేను ఇక్కడ పాఠాలు చెప్తూ ఇక్కడ ఇండియాలో సంపాదిస్తూ బయట కూడా తీసుకోవచ్చు, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అంటే శ్రీలంకలోనో అట్లా. నెక్స్ట్ ఇన్కమ్ అర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. బయట అమెరికాలో సంపాదించి ఇండియాలో డబ్బు తీసుకోవచ్చు. ఈ 3 రకాల డబ్బును ఇండియన్ ఇన్కమ్ అనే అంటారు. మరి ఫారిన్ ఇన్కమ్ అంటే ఏంటంటే, బయటే సంపాదించి బయటే తీసుకుంటే, బయటే అంటే ఇండియా అవతల. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఓకే, టర్కీ, బల్గేరియా, జార్జియా, ఉక్రెయిన్, మాస్కో, తర్వాత అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇక్కడే సంపాదించి ఇక్కడే తీసుకుంటే, అంటే ఈ దేశాల్లో ఏ దేశమైనా కావచ్చు, దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఆ రకంగా తీసుకుంటే దాన్ని మనము ఫారిన్ ఇన్కమ్ అంటారు. ఓకే, సో దాన్ని బట్టి ట్యాక్సబులా ఇన్కమ్ నాట్ ట్యాక్సబులా అనేది ఉంటుందన్నమాట. అంటే ఇండియన్ ఇన్కమ్ అర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా నివాస ప్రతిపత్తిని బట్టి 3 సందర్భాల్లోనూ ఇది ట్యాక్సబుల్ అన్నమాట. ఇన్కమ్ అర్న్డ్ అండ్ అవుట్ సైడ్ ఇండియా, రిసీవ్డ్ ఇన్ ఇండియా బట్ బిజినెస్ ఈజ్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా, ఇది 2 సందర్భాల్లో ట్యాక్సబుల్. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే సందర్భంలో ట్యాక్సబుల్. ఓకే, ఇన్కమ్ అర్న్డ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, ఇది రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్కి ట్యాక్సబుల్, మిగతా 2 సందర్భాల్లోనూ నాట్ ట్యాక్సబుల్. ఇదన్నమాట. సో అది ఎక్కువ మీకు డెప్త్గా చెప్పదలుచుకోలేదు దాని గురించి. మరి కంపెనీ యొక్క నివాస ప్రతిపత్తి అంటే ఏమి అంటే, ఏ కంపెనీ ఈజ్ కన్సిడర్డ్ రెసిడెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్. భారతీయ కంపెనీల చట్టం ప్రకారము రిజిస్టర్ చేయబడిన ఏ కంపెనీనైనా రెసిడెంట్ కంపెనీనే అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, లేదంటే విప్రో కంపెనీ ఉంది.
సో ఈ విప్రో కంపెనీ ఎక్కడ రిజిస్టర్ చేయబడింది అంటే భారతదేశంలో రిజిస్టర్ చేయబడింది, కాబట్టి ఇండియన్ కంపెనీ అవుతుంది. అదేవిధంగా రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీ కూడాను రిలయన్స్ కంపెనీ ఇది రిజిస్టర్డ్ ఇండియాలో, చూడండి. సో ఇట్ ఈస్ ఆల్సో అండ్ ఇండియన్, ఐ మీన్ ఏమంటాము, రెసిడెంట్ కంపెనీ అంటారు. సో డియర్ స్టూడెంట్స్, ఏ కంపెనీ అయితే మన దేశం నుంచి కంట్రోల్ చేయబడి, ఏ కంపెనీ అయితే మన దేశం యొక్క చట్టాల ప్రకారం రిజిస్టర్ చేయబడిందో దాన్ని ఇండియన్ కంపెనీ అంటారు. అలా కాకుండా వేరే దేశం నుంచి కంట్రోల్ చేయబడిన, వేరే దేశంలో రిజిస్టర్ చేయబడిన దాని యొక్క నివాస ప్రతిపత్తి ఏమవుతుందంటే నాన్ రెసిడెంట్ అవుతుంది, నివాసి కాడు. ఓకే, దాన్ని బట్టి పన్ను చెల్లింపు బాధ్యత ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, రైట్. ఇక ఎక్స్ప్లెయిన్ ద exempted incomes from tax according to Income Tax Act. డియర్ స్టూడెంట్స్, ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారము కొన్ని ఆదాయాల మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అవి దాదాపు చాలా ఉన్నాయి. ఓకే, కొన్ని మాత్రమే మీకు చెప్తాను. ఒక హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారంలో ఉండే వ్యక్తిని దాయాది అంటారు, ఇంగ్లీష్లో అయితే కోపార్సనర్ అంటారు. వాళ్ళకు కర్త ఇస్తాడు, వీళ్ళకు కోపార్సనర్స్, కుటుంబ సభ్యులకు ఇచ్చే, కుటుంబ సభ్యులందరికీ పెద్దను ఏమంటారంటే కర్త అంటారు. ఈ కర్త అందరి తరపున పన్ను చెల్లించాలి. సంపాదించిన ఆదాయంలో భాగాలుగా చేసి మిగతా అందరి సభ్యులకి ఇస్తారు, ఆ సభ్యులనే కోపార్సనర్స్ అంటారు. సో వాళ్ళు తీసుకున్న ఆదాయం మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తను పే చేసింటాడు కాబట్టి. అట్లా. అదేవిధంగా స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అంటే ఇవి ఉద్యోగులు తాము జీతం తీసుకునే సందర్భంలోనే కొంచెం మొత్తం భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో శాసనాత్మక భవిష్య నిధి, గుర్తింపు పొందిన భవిష్య నిధి, ఇట్లా రిటైర్మెంట్ నిధి, సూపర్ యాన్యుయేషన్ అంటే ఇట్లాంటి నిధుల్లో మనం పొదుపు చేస్తాము. వాటి ద్వారా పొదుపు చేసుకున్న మొత్తం ఒకేసారి తీసుకున్నా దాని మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు స్కాలర్షిప్లు తీసుకుంటుంటారు కదా, వాటి మీద కూడా పన్ను లేదు. ఈ రకంగా చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ, ఈ అంశాలన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, తర్వాత మీకు మెటీరియల్ పంపిస్తాను, జస్ట్ చదువుకోండి అది. ఇక డియర్ స్టూడెంట్స్, మనం నెక్స్ట్ ఇక్కడితో మీకు బేసిక్స్ అయిపోయినాయి. ఇప్పటి వరకు మీకు బేసిక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్ళబోతున్నాము. డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండివిజువల్ 5 రకాలుగా ఆదాయం సంపాదించుకుంటాడు. వాటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము వన్ బై వన్. సో దానికంటే ముందు 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నాం కదా. ఆ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమంటే, ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లేదా ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుంచి ఆదాయము, గృహాస్తి నుంచి ఆదాయము, వ్యాపారము లేదా వృత్తి నుంచి వచ్చిన ఆదాయము, మూలధన లాభాలు. ఈ 4 కింద రాని ఏ ఆదాయాన్నైనా మనము ఇతర వనరుల నుండి ఆదాయం కింద తీసుకుంటాం, దాన్నే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటారు. సో ఆ రకంగా ప్రతి హెడ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ లో రూల్స్ ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం నేర్చుకోబోతాము అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ డిస్కస్ చేసుకోబోతాం. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే ఇది 4 హెడ్స్ కి సంబంధించినది. ఒకటేమంటే జీతము, భత్యములు, పర్కుజిట్లు, పరిలబ్ధులు, ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ, జీతము బదులు లాభములు. సో ఈ రకంగా 4 రకాలుగా 4 రకాలుగా జీతం నుంచి ఆదాయం అనేది డివైడ్ చేయబడింది. అంటే మనం ఈ టేబుల్ చూసిందంటే తెలుస్తుంది. జీతము అంటే మూల వేతనము, బేసిక్ పే, బోనస్, ఫీజు, కమిషను, తర్వాత
యజమాని ఉద్యోగి యొక్క జీతంలో 12% కంటే ఎక్కువ ఏదైనా మొత్తం ఇస్తే దాన్ని కూడాను జీతాన్ని కలుపుకొని ఇక్కడ రాసుకోవాలి. అదేవిధంగా మనము రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన భవిష్య నిధి ద్వారా వచ్చే వడ్డీ 9.5 కంటే ఎక్కువ వస్తే ఆ ఎక్సెస్ అమౌంట్ను కూడాను ఇక్కడ జీతం కింద కలుపుకోవాలి. ఈ రకంగా ఈ అంశాలన్నీ కూడాను జీతం కింద మనం రాసుకోవాలి. ఇది జీతం నుంచి ఆదాయం అంటే. సో ఇక్కడ మీకు అసెస్మెంట్ ఇయర్ మనము ఏం చెప్తాము అంటే 2025-26 అనుకుంటాం అసెస్మెంట్ ఇయర్, పన్ను నిర్ధారణ సంవత్సరం. దానికి ముందు ప్రీవియస్ ఇయర్ ఏదంటే 2024-25, గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయము ఇదంతా. జీతము అంటే ఇవన్నీ వస్తాయి. అలవెన్సెస్ అంటే ఇవి 3 రకాలుగా ఉన్నాయి. వాటిలో జస్ట్ ప్రధానంగా డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యము, డియర్నెస్ పే రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేది, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ నగర పరిహార భత్యము, హౌస్ రెంట్ అలవెన్స్ ఇంటి అద్దె భత్యము, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వినోద భత్యము, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పిల్లలకు అంటే ఉద్యోగి యొక్క పిల్లలకు విద్యాభత్యము, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ ఉద్యోగి యొక్క పిల్లలకు హాస్టల్ వసతి భత్యము, హాస్టల్ భత్యము. సో ఈ రకంగా భత్యాలు ఉంటాయి. ఈ రెండు కూడాను శాలరీ కానివ్వండి, అలవెన్సెస్ కానివ్వండి నగదు రూపంలో ఉంటాయి. నగదు రూపంలో ఉంటాయి. అదే పర్క్విజిట్స్కి వచ్చామనుకోండి, పర్క్విజిట్స్కు ఇవి పరిలబ్ధులు. ఇవి ఏ రూపంలో ఉంటాయంటే వస్తువు రూపంలో ఉంటాయి. కైండ్ అంటాం దీన్నే జనరల్గా. కైండ్ అంటే అర్థం ఏంటంటే వస్తువు రూపంలో. అంటే ఉద్యోగి ఏ రూపంలో తీసుకుంటాడు జీతాన్ని అంటే ఒకటి నగదు రూపంలో ప్లస్ వస్తువు రూపంలో. సార్ వస్తువు రూపంలో ఎలా తీసుకుంటారు అని మీరు ప్రశ్నించవచ్చు. రెంట్ ఫ్రీ అకామిడేషన్, యజమాని ఉద్యోగికి అద్దెలేని గృహవసతి ఏర్పాటు చేయొచ్చు. అంటే ఒక కంపెనీలోనే ఒక క్వార్టర్ ఇచ్చి నువ్వు దానికి జీతం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పవచ్చు. అఫ్ కోర్స్ జీతం చెల్లించాల్సిన అవసరం లేదు అని అంటే అర్థం అది ఉద్యోగికి ఆదాయం లాంటిదే, ఉద్యోగికి ఆదాయం లాంటిదే. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, అయ్యా బాబు నీకు ఒకవేళ అంటే ఇల్లు ఒకవేళ నీకు లేదనుకో, నువ్వేం చేయాలి, బయట నీ జీతంతో అద్దెకు తీసుకోవాలి. కానీ ఏం చేస్తుంది కంపెనీ, నీకు అద్దె చెల్లించకపోయినా నీకు ఇస్తుంది కాబట్టి అది నువ్వు ఆదాయంగా చూపియాలి అని చెప్తుంది అనమాట. ఆదాయంగా చూపిమని చెప్పి దాన్ని కూడాను నువ్వు జీతానికి యాడ్ చెయ్యి అని చెప్తుంది. దాన్నే మనము అద్దెలేని గృహవసతి అంటాము. సో ఆ రకంగా ఓకే, అది రెంట్ ఫ్రీ అకామిడేషన్ కూడాను ఇక్కడ మనం ఆదాయంగా చూపించి దానిపైన ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ట్యాక్స్ కట్టడానికి ముందు. అదేవిధంగా ఎవరైనా భద్రత కోసం ఉద్యోగి ఖచ్చితంగా తానే తన జీతం నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలి. అదే యజమాని పే చేశాడు అనుకోండి, అది కూడా ఆదాయంగా చూపించాలి. ఓకే, ప్రొవిజన్ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్, ఎవరైనా ఉద్యోగి జీతంతో తన యొక్క సేవకులను పెట్టుకోవాలి, కానీ యజమానే సేవకులను ఏర్పాటు చేశారనుకో, వాళ్ళకిచ్చే జీతాన్ని ఈ జీతానికి యాడ్ చేయాలా. మీకు తమాషాగా అనిపించవచ్చు, ఇది వాస్తవం. అదేవిధంగా యజమాని అంటే ఉద్యోగి తన యొక్క ఖర్చుల నుంచి తన యొక్క జీతం నుంచి కారును ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా యజమాని ఉద్యోగికి కంపెనీ తరపున కారు ఏర్పాటు చేశాడనుకో, అది వ్యక్తిగతంగా వాడుకున్నాడు అనుకో, దాన్ని కూడా ఆదాయంగా భావించి జీతానికి యాడ్ చేయాలి. ఇవే కాకుండా వీటిని అందుకనే ఇవి నగదు రూపంలో కాకుండా వస్తు రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని కైండ్ అని అంటారు. రైట్ స్టూడెంట్స్, కైండ్ అని అంటారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం జీతం నుంచి ఆదాయం అంటే శాలరీ అని, అలవెన్సెస్ అని, పర్క్విజిట్స్ అని అన్నాం. ఇవి మూడు కాకుండా నాలుగోది జీతము బదులు లాభములు. జనరల్గా ఇది ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కానీ, లేదంటే ఒక ఉద్యోగిని తొలగించినప్పుడు కానీ వచ్చే ఆదాయాలు ఉంటాయి.
వాటిని కూడాను ఏమి వాటిని కూడాను ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రకంగా జీతం నుంచి ఆదాయం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి శాలరీ, రెండు అలవెన్సెస్ భత్యములు, మూడు పర్క్విజిట్స్ పరిలబ్ధులు వస్తువు రూపంలో ఉండేటివి, తర్వాత నాలుగోది ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ జీతము బదులు లాభములు. ఈ 4 హెడ్డింగ్స్ కింద మనము ఇన్కమ్ ఫ్రమ్ శాలరీని క్యాల్కులేట్ చేస్తాం. మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో వీటి నుంచి కూడిన తర్వాత కొన్ని డిడక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ నాలుగింటి ద్వారా కూడిన మొత్తాన్ని ఏమంటాము అంటే మనము గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటాము. ఇక్కడ చూడండి, గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఓకే, దాని నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 16 ప్రకారము 3 డిడక్షన్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే స్టాండర్డ్ డిడక్షన్. ఇప్పుడు ప్రతి వ్యక్తి జీతం నుంచి వచ్చే ఆదాయం నుంచి 50,000 వరకు లెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అప్ టు 5,000 వరకు మ్యాక్సిమం పర్ యానం డిడక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడాను ఎంత పే చేస్తే అది డిడక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 కూడాను కూడి ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది కదా, గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, దాని నుంచి ఈ 3 డిడక్షన్స్ లెస్ చేసుకొని మనము ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది చూపిస్తాము. ఆ రకంగా మనం ఏం చేస్తాము అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనే దాన్ని మనం లెక్కిస్తాము. మీరు ఆల్రెడీ చేసే ఉంటారు దీనికి సంబంధించి. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. సో ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. సో అదేవిధంగా మనం ఇప్పుడు నెక్స్ట్ మరొక అంశానికి వెళ్దాం. ఇంకోటి ఏమంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, రైట్ స్టూడెంట్స్? So this is another item which we are going to discuss. Income from house property. మనం ఆల్రెడీ అనుకున్నాం డియర్ స్టూడెంట్స్, టోటల్ ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లేదా ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్కమ్ ఈ 4 కింద రాని వాటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద తీసుకుంటాం. ఓకే, సో ఇంతవరకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మనం తెలుసుకోబోతాం. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఎందుకంటే టైం ఇంకా మనకు 10 మినిట్స్ ఉంది. ఇదొక్కటి డిస్కస్ చేసి నేను మీతో ఒక 3-4 మినిట్స్ చార్ట్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 10 మినిట్స్ ఉంది టైము, రైట్? సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే మనము ఒక ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటారు. ఓకే, చూడండి, యూజ్ ఆఫ్ ఎ హౌస్ బై ఓనర్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇంటిని అంటే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మన ఇంటిని ఏం చేయొచ్చు? ఒకటి బాడుకి ఇవ్వచ్చు, లేదా వ్యాపారానికి వాడుకోవచ్చు, లేదంటే మనమే కూడా ఉండొచ్చు, సొంతంగా ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఒకవేళ బాడుకి ఇస్తే అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. అలా కాకుండా మన ఇంటిని వ్యాపారానికి వాడుకుంటే ఇన్కమ్ ఏమి రాదు. అదేవిధంగా సొంతానికి వాడుకున్న ఇన్కమ్ ఏమి రాదు. ఇది పాయింట్, లాజిక్ బాగా అబ్జర్వ్ చేయండి. మీ ఇల్లు మీరు సొంతానికి వాడుకున్నారనుకో, దానికి ఆదాయం ఏమి రాదు. కాబట్టి మీరు నిల్ ఇన్కమ్ మీరు చూపించాల్సిన అవసరం లేదు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద. అదే మీ ఇంటిని వ్యాపారానికి వాడుకున్నారనుకోండి, సొంతానికి, అప్పుడు కూడాను మీకు ఇన్కమ్ ఆఫ్ ది హౌస్ ఈస్ టేకెన్ యాజ్ నిల్. మీరు దాన్ని ఆదాయంగా చూపించాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా? బాడుగకి ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఏం చేయాల్సి వస్తుంది?
ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లెక్కించాల్సి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటేమంటే అద్దె నియంత్రణ చట్ట పరిధిలోకి రానప్పుడు. అద్దె నియంత్రణ ఏమైందో ఇది. సారీ, ఎందుకో వర్క్ అవట్లా, పెన్ను పనిచేయట్లా. డిజిటల్ బోర్డ్ అన్నమాట ఇది. ఓకే, ఎందుకో ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, చూడండి, అద్దె నియంత్రణ చట్ట లోకి రానిచో. ఇంకోటి అద్దె నియంత్రణ పరిధిలోకి వచ్చినప్పుడు. ఇవి రెండు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాల్కులేట్ చేయడానికి. డియర్ స్టూడెంట్స్, ఒక ఇల్లు అద్దె నియంత్రణ చట్ట పరిధిలోకి రానప్పుడు మూడింటిలో గరిష్ట విలువను మనము స్థూల వార్షిక విలువ అంటాము. స్థూల వార్షిక విలువ అంటే వాస్తవంగా వచ్చిన అద్దె విలువ, మున్సిపల్ అద్దె విలువ, సమంజసమైన అద్దె విలువ. ఏంటి వాస్తవమైన అద్దె విలువ అంటే, మనము ఒక ఇల్లు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు బాగా డీటెయిల్గా ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రేపట్లే కంటిన్యూ చేస్తాను నేను. యా, రైట్ స్టూడెంట్స్, ఒక ఇల్లు ఉంది మనతో, ఇందులో మనం ఏం చేస్తున్నాము, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటాము. మనం ఉంటున్నాం. మిగతా భాగాన్ని అంటే ఇది మనం ఇల్లు పార్ట్ 1 అన్నమాట. ఇది మనం ఏం చేస్తాము, లెట్ అవుట్, బాడుకిస్తాము ఇంకొక పోర్షన్, ఈ పోర్షన్. ఓకే, ఇది రెంట్ కంట్రోల్ యాక్ట్ లేదనుకోండి, చట్ట పరిధిలోకి రాదనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండే వ్యక్తి ఎవరుంటారు, నువ్వు ఇక్కడ ఓనర్, నువ్వు ఉంటావు, ఇక్కడ బాడుకుండే వ్యక్తి ఉంటాడు. అతనిచ్చే అద్దెనే యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటారు. అదేవిధంగా ఇది అనంతపూర్లో ఉందనుకోండి, అనంతపూర్ మున్సిపల్ లిమిట్స్లో, అనంతపూర్ మున్సిపల్ అధికారులు కూడాను దానికి ఒక విలువ కట్టింటారు, నెలకొచ్చింత అని. వాళ్ళు నిర్ణయించిన విలువనే మున్సిపల్ రెంటల్ వాల్యూ అంటారు. అదేవిధంగా ఇలాంటి ఇల్లే మరొక వీధి అంటే, ఇక ఇది కోవూర్ నగర్, ఈ పక్క రామ్ నగర్, ఈ మధ్యలో రోడ్డు ఉంది, రామ్ నగర్. అంటే ఈ పక్కన సేమ్ ఇలాంటి ఇల్లే ఉంది. సో ఇలాంటి ఇంటికే, అంటే మనం కట్టించిన లాంటి ఇంటికే ఎంత అద్దె ఇస్తున్నారు అని దానికి మనం పోయి కనుక్కుంటాం. ఆ రకంగా రామ్నగర్లో ఉండే ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నారో ఆ అద్దెనే మనము ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటాము. రెంట్ ఆఫ్ ఏ సిమిలర్ హౌస్ ఇన్ ద సేమ్ స్ట్రీట్ ఆర్ నైబరింగ్ స్ట్రీట్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అయితే కోవూర్ నగర్లో ఉండే వాతావరణంలోనే, ఆ కోవూర్ నగర్లోనూ కావచ్చు, లేకపోతే వేరే వీధిలో వేరే నగర్లో కావచ్చు, ఎలాంటి అలాంటి ఇంటికే ఎంత అద్దె నిర్ణయించినారో దాన్ని ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటారు. తెలుగులో సమంజసమైన అద్దె విలువ అంటాము. ఓకే, మున్సిపల్ రెంటల్ వాల్యూ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే స్థూల వార్షిక విలువ ఈ మూడింటిలో గరిష్ట విలువను స్థూల వార్షిక విలువ అంటారు. రైట్ స్టూడెంట్స్, సో ఇది ఈనాటికి క్లాసు. ఇంతటితో క్లోజ్ చేసి మనం డిస్కషన్ పెడదాం ఒక 4 minutes. థ్యాంక్ యూ సో మచ్. రేపు కంటిన్యూ చేద్దాం.